Hi guys, welcome back to the channel. So today we are going to discuss about a lot in CSS, which is mostly used in CSS. టాపిక్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఫస్ట్ది మార్జిన్స్, తర్వాత ప్యాడింగ్, తర్వాత జెడ్ ఇండెక్స్, తర్వాత డిస్ప్లే, ఇంకా చాలా ఉన్నాయి. మనం ఒక పెద్ద సెట్ పెట్టుకున్నాం. సో అది మొత్తం నేను మీకు ఇవాళ చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ బీ రెడీ. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ అన్నిటిని ఒకసారి చెప్తున్నాను చూడండి. మార్జిన్స్, ప్యాడింగ్, బాక్స్ మోడల్, అవుట్లైన్, సిఎస్ఎస్ టెక్స్ట్, సిఎస్ఎస్ ఫాంట్స్ అనేది మనం జస్ట్ బేసిక్ చెప్పి వదిలేస్తామండి. చాలా మ్యాటర్ ఉంది, బట్ మనం అది ఎక్కడ వాడడం కాబట్టి డైరెక్ట్గా మనకి విఎస్ కోడ్లో సెషన్ వచ్చేస్తాయి కాబట్టి వదిలేస్తున్నాం. తర్వాత లింక్స్, సిఎస్ఎస్ ఐకాన్స్ ఉంది. ఐకాన్స్ నేను చెప్పట్లా, ఎందుకంటే నేను అది ట్రై చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను నేర్చుకోలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. లింక్స్, డిస్ప్లే, మ్యాక్స్ విడ్త్, పొజిషన్, జెడ్ ఇండెక్స్ ఏడాది చెప్తా. ఓకే, సో ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాతో పాటు నేర్చుకోవాలనుకుంటే W3 స్కూల్స్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. W3 స్కూల్స్ కానీ గీక్స్ ఫర్ గీక్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్, ఇట్స్ యువర్ చాయిస్. నేను W3 స్కూల్స్ తీసుకున్నా, బెటర్గా ఏమైనా ఉంటుందేమో అని. నాకు వరకు ఓకే, వెల్ అండ్ గుడ్, చాలా బాగానే ఉంది. బట్ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో నౌ యూ కెన్ సీ యాక్చువల్లీ ద స్క్రీన్ ఆఫ్ మైన్. ఒకసారి ఆగండి, మనం ఇది అన్లాక్ చేద్దాం. 1 minute. నేను ఇది ఇలా ఉన్నది కాస్త ఫుల్ స్క్రీన్ చేస్తున్నా. ఎస్, యూ కెన్ సీ దిస్ రైట్. చూడగలుగుతున్నారుగా. అలాగే ఒకసారి నేను అలా పక్కకి వెళ్ళి వస్తాను. ఏ పక్క కంటే ఇలా లెఫ్ట్ నుంచి ఇలా రైట్కి వచ్చేస్తాను. యా, సో ఇవాళ మనం ఇక్కడ లాక్ అయిపోతున్నాం. మనం ఇక్కడ రైట్లోనే ఉంటాం ఇంకా. సో గైస్, యాక్చువల్గా నేను విఎస్ కోడ్ మొత్తం లుక్ అంతా మ్యాచ్ చేశాను. ఇది నిన్న మీకు చెప్పిన, నిన్న ఇన్ ద సెన్స్ నిన్నే అనుకుంటా, బోర్డర్స్కి సంబంధించిన కోడ్. దీని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఇవాళ మనం నేర్చుకుందాం అనుకుంది ఏంటి, మార్జిన్స్ అనేవి. ఫస్ట్ టెక్స్ట్ చెప్తా. మార్జిన్స్ అనేవి ఏంటంటే అవుటర్ సైడ్ స్పేసింగ్ ఫర్ అండ్ HTML ఎలిమెంట్. నా కెమెరా షేక్ అవుతుంది కదా, బెటర్ ఆపేస్తా. యా, సో outer side spacing for an HTML element, that is what is known as margins. సహా సిమిలర్ గా ఉండేది ఏంటి అంటే ఇన్నర్ సైడ్ స్పేసింగ్. అది నెక్స్ట్ వస్తుందండి. ఇన్నర్ సైడ్ స్పేసింగ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ ప్యాడింగ్. ఓకే, మార్జిన్స్ కి ప్యాడింగ్ కి అది డిఫరెన్స్. మనం ఒక HTML ఎలిమెంట్ తీసుకుంటే దాని యొక్క అవుటర్ సైడ్ చేసే డిజైన్స్ అన్నిటిని మార్జిన్స్ తో డిజైన్ చేసుకుంటాం. ఆ ఎలిమెంట్ యొక్క బోర్డర్ లోపల వరకు మనం ఏవైతే డిజైన్ చేస్తామో అది ప్యాడింగ్తో జరుగుతుంది అనమాట. సో ప్యాడింగ్కి మార్జిన్కి ఉన్న డిఫరెన్సెస్ అవి. ఓకే, సో ఇప్పుడు మార్జిన్స్లో వచ్చేసి సేమ్ బోర్డర్స్ లాగానే మనకి 4 వాల్యూస్ ఉంటాయండి. మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్, మార్జిన్ రైట్, మార్జిన్ లెఫ్ట్. ఓకే, సేమ్ మనకి బోర్డర్స్లో ఉన్నట్టుగానే లెంత్ తీసుకోవడం, పర్సంటేజ్ వాల్యూ తీసుకోవడం, అసలు తీసుకోకపోవడం, తర్వాత ఇన్హెరిట్ చేసుకోవడం. సారీ, తీసుకోకపోవడం కాదు, ఆటో, తర్వాత ఇన్హెరిట్. ఈ 4 వచ్చేసి మనకి ఇది వాల్యూస్ యాక్చువల్లీ వాట్ వీ హ్యావ్ ఇన్ మార్జిన్స్. ద బేసిక్ క్లారిటీ అబౌట్ మార్జిన్స్ అంటే ఈ వాల్యూస్ ఎలా తీసుకోవాలనేది. మనం ఏదైనా లెంత్గా తీసుకోవచ్చు, అంటే పిక్సెల్స్లో. లెంత్ ఇన్ ద సెన్స్ పిక్సెల్స్ ఆర్ పీసీ ఆర్ సిఎం ఆర్ ఏదో ఒకటి ఎక్సెట్రా ఏదైనా. ఇది మనం ఎలా తీసుకుంటామంటే 50%, 60% అలా తీసుకోవచ్చు, ఎక్సెట్రా ఇంకా ఏదైనా తీసుకోవచ్చు. ఆటో అంటే దట్ ఈస్ సంథింగ్ బేస్డ్ ఆన్ ది అలైన్మెంట్. మనం ఆటో తీసుకున్నాం అనుకోండి, మార్జిన్స్కి హారిజాంటల్లీ ఆ ఎలిమెంట్ అనేది, ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది విత్ ఇన్ ఇట్స్ కంటైనర్ సెంటర్కి అలైన్ అవుతుంది. ఓకే, వెన్ దిస్ పర్టికులర్ ఆటో ప్రాపర్టీ వాల్యూ ఈజ్ సెట్, అంటే మార్జిన్ ఆటో అని పెట్టుకుంటే ఆటోమేటికల్లీ ద హారిజాంటల్లీ సెంటర్ ది ఎలిమెంట్ విత్ ఇన్ ఇట్స్ కంటైనర్ లోపలే ఆ ఎలిమెంట్ అనేది హారిజాంటల్గా మన వెబ్ పేజ్ మొత్తానికి సెంటర్లోకి వస్తుంది. ఓకే, ఇక్కడ మనం విడ్త్ తీసుకోవచ్చండి. కాకపోతే రిమైనింగ్ స్పేస్ ఏదైతే మనం తీసుకుంటామో లెఫ్ట్ టు రైట్ మార్జిన్స్కి విడ్త్ తీసుకుంటాం, బాగానే ఉంది. లెఫ్ట్ టు రైట్ మార్జిన్స్కి అనేది ఆటోమేటిక్గా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆ స్పేస్ అనేది. సో ఆటో అనేది దేనికి వాడతామండి, హారిజాంటల్ అలైన్మెంట్ ఆర్ ఎల్స్ హారిజాంటల్లీ సెంటరింగ్ ది ఎలిమెంట్, దానికి వాడతాం. ఇన్హెరిట్ ఏం చేస్తుందంటే పేరెంట్ ఎలిమెంట్ నుంచి ఈ పర్టికులర్ ప్రాపర్టీని ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఇన్హెరిట్స్ ఫ్రమ్ పేరెంట్ ఎలిమెంట్ ఆ మార్జిన్ అని. ఓకే, సో దిస్ ఈస్ బేసికల్లీ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ మార్జిన్స్. ఓకే,
అర్థమైంది కదా. సో ఒక చిన్న డాట్ పెడతాను ఇక్కడ. ఓ అది కాదు, రియాక్ట్ ఫైల్ కాదు. రియాక్ట్ ఫైల్లో డాట్స్ పెట్టుకోవచ్చు ఐడెంటిఫికేషన్కి ఈజీగా ఉండడానికి. బట్ ఎనీవేస్, దిస్ ఈజ్ బేసిక్. నౌ లెట్ మీ గో ఇన్ టు మార్జిన్స్ డాట్ హెచ్టిఎంఎల్. మార్జిన్స్లోకి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మనం ఏం చేస్తామండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్ టైప్ తీసుకుంటాం. దాని తర్వాత లాంగ్ హెచ్టిఎంఎల్ క్లోజ్. తర్వాత మనం హెడ్ ఫైల్ తీసుకుంటాము. హెడ్లో లెటర్స్ టేక్ టైటిల్ ఫైల్ తీసుకుందాం. లెటర్స్ మార్జిన్స్, ఇది ఓకే. తర్వాత లెటర్స్ ఓపెన్ బాడీ ఫైల్. ఇప్పుడు బాడీలో మనం ఏం చేద్దామంటే ఒక ఎలిమెంట్ వేసుకుంటాం. డివ్ అని చెప్పి క్లోజ్ చేసేసి ఇక్కడ క్లాస్ ఏమైనా ఇద్దామండి, లెటర్స్ టేక్ మార్జిన్స్ కదా, లెటర్స్ టేక్ పారాగ్రాఫ్. ఓకే, సో మనం ఈ పర్టికులర్ దీనికి ఇవ్వక్కర్లేదు, బట్ దీని లోపల పారాగ్రాఫ్ ఇద్దాం. ఆ పారాగ్రాఫ్కి క్లాస్లో ఏమని పెడదామంటే కంటెంట్ అని పెడదాం. ఈ కంటెంట్ క్లాస్లో మనకి ఐఆమ్ k.v.sai.pavanshhnmukh ఫ్రమ్ కేఎల్ యూనివర్సిటీ, అయ్యో ఇండియా, బ్రేక్, వెల్ అండ్ గుడ్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ థర్డ్ ఇయర్. ఐ హ్యావ్ keen interest in web development, programming and new technologies. ఓరి అమ్మో ఏంట్రా ఎంత కలెక్ట్ చేసింది నా గురించి. ఓకే, 2 బ్రేక్ స్టేట్మెంట్స్ ఉండాలి కదా. అంతే. వ్యూపోర్ట్ ఎలిమెంట్ అన్నాడు, సరే బ్రేకే అక్కర్లేదు అబ్బాయి, ఎందుకు మనకి బ్రేక్ చెప్పు, పెట్టుకుని ఏం చేస్తాం. ఓకే, వెల్ అండ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఎనఫ్, గోయింగ్ వెల్. ఇలాగా మనం కొన్ని పారాగ్రాఫ్స్, కొన్ని లైన్స్ ఆఫ్ వర్డ్స్ తీసుకున్న తర్వాత ఇలా తీసుకున్నాం కదా. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్జిన్ డాట్ హెచ్టిఎంఎల్ ఏదైతే ఉందో వ్యూపోర్ట్ ఎలిమెంట్ అంటున్నాడు. ఎక్కడుంది మనకి ఎర్రర్, ఇది కదా. హెచ్టిఎంఎల్ క్లోజ్ అయిందా, క్లోజ్ అయింది. క్యార్సెట్ అనేది స్పెసిఫై చేయలేదు అంటున్నాడు. ఓకే, మెటా క్యార్సెట్ UTF-8 వ్యూపోర్ట్. ఓకే, మేబీ వ్యూపోర్ట్ అనేది మైనటరీ అనుకుంటా. సారీ మైనటరీ, మెటా డేటా కదా అది. ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, లెట్ us కమ్ బ్యాక్ టు ది ఫైల్ ఎక్స్ప్లోరర్. మార్జిన్ మనం రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఒకసారి ఆగాలి దానికి మీరు. ఎస్, యూ కెన్ సీ దట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని స్ప్లిట్ చేస్తాను. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసేస్తాను, సో దట్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్ క్లియర్లీ. ఓకే, కనిపిస్తుంది కదా, నాకు తెలుసు కనిపిస్తుందని. ఓకే, సో నౌ హియర్ యూ కెన్ సీ దిస్ పర్టికులర్ థింగ్ హ్యాపెనింగ్ స్ట్రైట్ లైక్ దిస్. సో ఇప్పుడు మనకి థియరీ అనేది వచ్చేసింది. ఇక్కడ మనం ఒక HTMLలో మనం దేనైనా మోడిఫై చేసుకోవాలి, మనం టార్గెట్ చేయాలి అంటే ఐడి తీసుకోవచ్చు. ఐడి ఈక్వల్స్ టు అని చెప్పి లెట్ us గివ్ కంటెంట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక ఫైల్ తీసుకుందామా కొత్తగా, మరి అది ఇంపోర్ట్ చేయాలి. అదేదో డైరెక్ట్గా ఇందులోనే చేద్దామా, బెటర్ లెట్ us గో విత్ styles.css. సో దాన్ని మనం ఇంపోర్ట్ చేసేసుకుందాం. సో దానికి మనం చేయాల్సింది ఏంటండి, whenever we are wanting to importing HTML కమాండ్ ఏంటది, లింక్, ఇది అది కాపీ చేయి, ఇట్లా పేస్ట్ చేయి. హెడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం లింక్ వరకు కాపీ పేస్ట్ చేసుకుంటే చాలు. సో ఆటోమేటిక్గా ఇది తీసేయచ్చు. సో లింక్ ట్యాగ్ వాడతాం, అర్థమైంది కదా, గుర్తొచ్చిందా. లింక్ ట్యాగ్ ఈస్ ద వన్ వాట్ వి యూస్. నేను HTML నేర్చుకుని చాలా రోజులు అయింది ఇప్పుడు, అందుకని నాకు గుర్తు రావట్లేదు ఎట్ ఏ టైం. బట్ ఎనీవేస్, నేనేం ప్రిపేర్ అవ్వకుండా చెప్పడానికి ట్రై చేస్తాను, సో దట్ నాకెంత గుర్తుందో తెలుసుకోవడానికి. ఓకే, సో నా లింక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీకు డిఫరెన్స్ వచ్చేసింది చూసారా, styles.css. ఆల్రెడీ styles.css ఉంది ఇక్కడ, ఇది అప్లై అయినట్టుంది. సో మనం ఏం చేస్తామంటే margin.htmlలోకి వచ్చేసి మనం margin.css అప్లై చేయాలి. ఇప్పుడు రిఫ్రెష్ కొడితే నార్మల్ అయిపోయింది మళ్ళీ, ఎందుకు అది కాదు కదా ఫైల్. సో ఇప్పుడు margin.css, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్. ఇప్పుడు మనం టార్గెట్ చేస్తున్న ఏ ఎలిమెంట్ అండి, కంటెంట్ ఎలిమెంట్. సో ఐడి యూస్ చేసుకుని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి హ్యాష్ ట్యాగ్ ఉంటుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు టేక్ ది మార్జిన్. బట్ మార్జిన్ కన్నా ముందు మనం తీసుకోవాల్సింది బోర్డర్. మనం ఏం చేద్దామంటే సింగిల్ ఇచ్చామనుకోండి, అంటే ఒకే వాల్యూ ఇస్తే అన్ని సైడ్స్కి అప్లై అవుతుంది. సో ఒక 25 పిక్సెల్స్ వేద్దాం, సాలిడ్ బ్లాక్. ఓకే, డన్. సో ఎస్, దిస్ ఈజ్ గుడ్ ఎనఫ్.
ఇప్పుడు మీకు మార్జిన్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తా. 25 పిక్సెల్స్ అంటే బాగోదు కానీ 5 పిక్సెల్స్ చాలు. యా, దట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఇప్పుడు బోర్డర్ అయిపోయింది. అంటే మీకు బోర్డర్ అనేది ఎలాగంటే రియల్ లైఫ్లో ఇండియన్ బోర్డర్ ఎలా ఉంటుంది, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో, అలాగా మనకి మార్జిన్స్కి అలాగే ప్యాడింగ్కి మధ్యలో ఉండేది బోర్డర్. ఇప్పుడు ప్యాడింగ్ చూపిస్తా. ప్యాడింగ్ 20 పిక్సెల్స్ ఉంది. లోపల వైపుకి స్పేస్ వస్తుంది చూడండి. సీరియస్, ఇది లోపల వైపు వచ్చే స్పేస్. తర్వాత వి విల్ గో విత్ ది మార్జిన్. మార్జిన్ ఫోర్ టైప్స్లో తీసుకోవచ్చు. టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్. ఇన్లైన్ తీసుకోవచ్చు, ఇన్లైన్ ఎండ్ తీసుకోవచ్చు, బ్లాక్ ఎండ్, ఇన్లైన్ ఎండ్, చాలా వస్తాయి ఇంకా తిప్పుకుంటా పోతే. స్క్రోల్ మార్జిన్ కూడా వస్తుంది. మనం తీసుకునేది షార్ట్ హ్యాండ్ మార్జిన్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో మార్జిన్ అన్ని సైడ్స్కి ఎంత వెళ్ళాలండి? ఒక సేమ్ 5px వెళ్దాం. ఓకే, 5px పెట్టా. సో యూ కెన్ సీ ఆల్ సైడ్స్ 5 పిక్సెల్స్ వరకు కవర్ అయిపోయింది. ఇప్పుడు మార్జిన్ హైఫన్ కలర్ అలాంటివి ఏం మనం పెట్టలేండి. మార్జిన్ ఎప్పుడు ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. దట్ ఈస్ ది అనదర్ పాయింట్ ఐ వాంట్ టు మెన్షన్ హియర్. ఓకే, అది వేరు, అసలు రాదు కూడా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా మార్జిన్స్ అనేవి తీసుకున్నప్పుడు మార్జిన్స్లో మనకి ఉన్నవి 4 మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్, అంతే. వాటిలో వెళ్ళిపోవడమే. మీకు మార్జిన్లో షార్ట్ హ్యాండ్ తీసుకుంటే అది వేరు. ఇప్పుడు నేను మీకు ఆటో చూపిస్తా. మార్జిన్ని మనం వాల్యూ లేకుండా ఆటోలో సేవ్ చేస్తే సెంటర్ ఎలిమెంట్ వస్తుంది హారిజాంటల్గా అన్నా కదా. యూ కెన్ సీ హారిజాంటల్లీ ఇట్ ఈస్ కెప్ట్ టు ది సెంటర్. ఇందాక దాంతో ఇప్పుడు దాంతో మీకు కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఒకసారి రివైండ్ చేసి చూడండి, యూ కెన్ ఫైండ్ ద డిఫరెన్స్. అలాగే ఆటో వాల్యూ కాకుండా ఇన్హెరిట్ అని ఇంకొక వాల్యూ ఉంది. ఈ ఇన్హెరిట్ ఎలా వాడతామంటే ఏదైనా ఒక డివ్ ఎలిమెంట్కి కానీ ఏదైనా అదర్ HTML ఎలిమెంట్కి కానీ మార్జిన్ అనేది ఆల్రెడీ ఇచ్చేసి ఉంటే ఆ మార్జిన్ మనం తీసుకుంటే ఇప్పుడు అలా ఉపయోగపడుతుంది. నేను మీకు కొంచెం ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు డివ్ ఐడి ఈక్వల్స్ టు అని చెప్పి కంటెంట్ 1 అని పెట్టాం. ఓకే, సో నౌ కమింగ్ టు మార్జిన్ డాట్ సిఎస్ఎస్. ఇక్కడ మార్జిన్ ఆటో కదా, అవునా కదా? మార్జిన్ ఆటో. యాక్చువల్గా ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే వీ కెన్ టేక్ అనదర్ డివ్ ఎలిమెంట్. లిటరల్లీ ఇంకొక డివ్ ఎలిమెంట్ తీసుకోవచ్చు. సో నేను అదే చేస్తాను. సో ఇక్కడ మనం రీఫ్రెష్ చేస్తే 2 వచ్చాయి. ఇప్పుడు మీకు మార్జిన్స్ 2 కలిసిపోయాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు ఎందుకు అలా కలిసిపోయాయి అంటే మార్జిన్ డాట్ సిఎస్ఎస్లో ఆటో ఉంది. ఆటోకి కంప్లీట్గా మీరు అన్ని సైడ్ల నుంచి పర్ఫెక్ట్గా ఇస్తారని లేదు అక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ ట్రై టు యాక్సెస్ ది #content1. కంటెంట్ 1కి నేను ఏం చేస్తానంటే మార్జిన్ ఇన్హెరిట్లో పెడతాను. వెన్ ఐ కెప్ట్ దిస్ ఇన్ ది ఇన్హెరిట్, automatically you can see this particular auto margin value is also applied to the second paragraph. Okay, so that is what how to use margins efficiently. ఇన్హెరిట్ అనేది ఇలా పనిచేస్తుంది. ఓకే, మార్జిన్స్కి బై డిఫాల్ట్ మనం ఏమి ఇవ్వలేం కాబట్టి, కలర్స్ ఏమి యాడ్ చేయలేం కాబట్టి బోర్డర్స్కి కలర్స్ ఇచ్చుకోవాలి. అందుకే ఫస్ట్ బోర్డర్ వేసాను ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై మార్జిన్స్. సో వాట్ ఈస్ ద మార్జిన్ మీకు క్లియర్గా చెప్పాలి అంటే జస్ట్ రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మార్జిన్ అని. సో అది ప్యాడింగ్, బోర్డర్, మార్జిన్ మీద నొక్కితే మీకు వస్తుంది. అది అంటే ఇక్కడ మనకి స్క్రీన్ కొంచెం చిన్నది కాబట్టి మేబీ రాకపోవచ్చు. ఎస్, అవసరం. సో ఇది తీసుకుని ఇలా పెడితే యూ కెన్ సీ దట్ ఈస్ ఎంటైర్ మార్జిన్. ఈ చిన్న లైన్లో మార్జిన్ ఎలా ఉంది, ఇది మార్జిన్ ఎలా ఉంది అనేది కూడా మీకు ఈజీగా ఈ ఇన్స్పెక్ట్లో తెలుస్తాయి. సో జస్ట్ గో త్రూ ఇట్, డైవ్ ఇన్ టు ఇట్, మీకు కావాల్సినవి తెలుస్తాయి అక్కడ. అండ్ దెన్ మనకి ఇంకా నెక్స్ట్ మార్జిన్స్లో కొలాప్స్ అని ఒకటి ఉందండి. కొలాప్స్ ఈస్ నథింగ్ బట్ టాప్ అండ్ బాటమ్ మార్జిన్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ కొలాప్స్ ఇంటూ ఏ సింగిల్ మార్జిన్ దట్ ఈస్ ఈక్వల్ టు ద లార్జెస్ట్ ఆఫ్ 2 numbers. అంతే. అదేంటి అంటే సేమ్ మనకి ఇందాక మన బార్డర్స్కి ఎలాగ అయిందో మార్జిన్స్ కూడా అలాగే అవుతుంది. ఇందాక మనం ఈ ఇన్హెరిట్ ట్యాగ్ తీసేసినప్పుడు మార్జిన్ లెటర్సే 5 పిక్సెల్స్ పెట్టుకున్నప్పుడు మార్జిన్ ఇక్కడ ఆటోలో ఉంది, మనం 5 పిక్సెల్స్ పెట్టినప్పుడు ఇక్కడ మనకి కొంచెం డిఫరెన్స్ వచ్చేసింది. లేదు, నేను మార్జిన్ 10 పిక్సెల్స్ పెడతా, ఇంకొంచెం డిఫరెన్స్ వచ్చేసింది. కంటెంట్ 1 మారింది. కంటెంట్ అలాగే ఉందా? లేదు. ఈ కంటెంట్ 1కి తగ్గట్టుగా కంటెంట్ ఆటోమేటిక్గా హారిజాంటల్లో అలైన్ అవుతుందా లేదా అనేది చూసుకుంటుంది. సో అది కూడా మళ్ళీ రీఅలైన్ అవుతుంది, మళ్ళీ రీస్ట్రక్చర్ జరుగుతుంది. అందుకే ఇక్కడ కూడా చేంజ్ వస్తాం, అంతకు మించి ఏమీ లేదు. సో దట్ ఈస్ అబౌట్ మార్జిన్స్కి సంబంధించి ఇంతకు మించి థియరీ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రాక్టికల్గా ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకే, so the next thing we have here is actually about
ద సిచ్యువేషన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ప్యాడింగ్. ప్యాడింగ్ అనేది నేను ఏమని చెప్పానండి ఇందాక ఇక్కడ మార్జిన్స్ అండ్ ప్యాడింగ్ దగ్గర నేను ఏమని చెప్పాను, మార్జిన్స్ అండ్ ప్యాడింగ్ అని పెడతాను. మార్జిన్స్ అండ్ ప్యాడింగ్లో నేను ఏమని చెప్పాను, ప్యాడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సైడ్ స్పేసింగ్ ఆర్ ఇన్నర్ సైడ్ స్పేసింగ్ ఆఫ్ HTML ఎలిమెంట్ అని చెప్పాను, అవునా కదా? యా. సో ఇప్పుడు నేను మీకు ప్యాడింగ్ కూడా చెప్పేస్తాను. సో padding.html ఇచ్చేసుకున్న తర్వాత ఫస్ట్ వీ గో విత్ ది డాక్ టైప్ అయిపోయిన తర్వాత HTML lang, తర్వాత హెడర్ ట్యాగ్లో మెటా క్యారెట్. ఈ స్టైల్ ఇవన్నీ వద్దు మనకి, ఎందుకు? మార్జిన్ ఎగ్జాంపుల్ కాదు ఇది, అలాగో మార్జిన్ ఎగ్జాంపుల్ కాదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్యాడింగ్ ఎగ్జాంపుల్, ఇది మార్జిన్ ఎగ్జాంపుల్ అయితే కాదు. కంటెంట్ అయిపోయింది. మనం ఇంకా CSS లాగాలి కదా, లింక్ ఏంటిది, ఇది padding.css. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం బాడీ ట్యాగ్లోకి వస్తాం. బాడీ ట్యాగ్లోకి వచ్చిన తర్వాత వాడు వీడు సేమ్ అదే పీకుదాం. ఓకే, ఆల్రెడీ ఇచ్చేసింది కూడా, సేమ్ అదే కంటెంట్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనం ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో ప్యాడింగ్ని నేను రన్ చేస్తాను. 1 minute. విశ్వనాయక విహిత వీరా. యా, ప్యాడింగ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ప్యాడింగ్. యా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్జిన్స్ అయినా ప్యాడింగ్ అయినా ఐడెంటిఫై చేయాలంటే ఏముండాలని చెప్పానండి, బోర్డర్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ వీ గో విత్ ఫైల్ padding.css. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేస్తే మనకి ఆల్రెడీ padding.htmlలో కంటెంట్ 1 కంటెంట్ 2 ఉన్నాయి. సో ఇక్కడ padding.htmlలో కంటెంట్ 1 అంటే డివ్ ఎలిమెంట్ అంటే, ఓకే. అలాగే కంటెంట్ అంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్ అండి. సో నవ్ వాట్ డు వి డు, padding.cssకి వచ్చేసి సేమ్ కంటెంట్లో లెట్ us కీప్ సంథింగ్ విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్. సో లెట్ us గో విత్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా పెడదామా, ఆక్వామెరైన్ పెడదాం. సో ఇక్కడ రీఫ్రెష్ కొడితే యా ఇట్ ఈస్ వర్కింగ్ ప్రియా, ఇట్ ఈస్ వర్కింగ్. సో ఇప్పుడు మనం బోర్డర్స్కి వద్దాం. బోర్డర్స్లో మనం ఏం చేద్దాం అంటే షార్ట్ హ్యాండ్ బార్డర్ వేద్దాం. అంటే 4 sides 4 వాల్యూస్ ఇచ్చుకుంటాం చూడండి, ఆ బార్డర్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 2 pixels, 4 pixels, 6 pixels, 8 pixels. ఓకే తమ్ముడు, ఏంటమ్మా క్యాన్సిల్ పక్కెల్ సరే వేస్తావుగా, పోన్లే నేను అదే వేద్దాం అనుకో. సో సాలిడ్ బార్డర్ స్టైల్, సాలిడ్ కాదులేండి, డాటెడ్ పెడదాం అనుకున్నాను నేను యాక్చువల్లీ. ఓకే ఓకే, ఇలా అయిపోవచ్చు కదా, మర్చిపోయాను. డాటెడ్, డాష్డ్, సాలిడ్, డబల్. ఓకే, డబల్ డాటెడ్ ఫస్ట్, డాష్డ్ రైట్, సాలిడ్ బాటమ్, డబల్ లెఫ్ట్. తెలుసుగా, ఫస్ట్ టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్, దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. కలర్ కూడా ఇచ్చేసాం, బార్డర్ కలర్, ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు వీ గో విత్ ది ప్యాడింగ్ కూడా మనం చూడొచ్చు, లెఫ్ట్ టాప్ బాటమ్ రైట్ వర్ కామన్. ప్యాడింగ్లో ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్లోకి వెళ్ళాలంటే ఇన్లైన్ స్టార్ట్, ఇన్లైన్ బ్లాక్. ఇన్లైన్ మీకు చూపిస్తా. ఇన్లైన్ 20 pixels వేసామనుకోండి మనకి ఇలా వస్తుంది, కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది 2 sidesకి. ఇన్లైన్ అంటాం, అంటే ఆ లైన్ వరకు ఉంటుంది. ఆ ప్యాడింగ్ ఎంతవరకు అప్లై అయితే అంతవరకు ఇన్లైన్ అనేది ఉంటుంది. లేదు ప్యాడింగ్ బ్లాక్ అని ఒకటి ఉంటుంది, అది ఎలా ఉంటుంది, 20 pixels వేస్తే అంటే ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ బ్లాక్లా కన్సిడర్ చేసి దానికి కంప్లీట్గా ప్యాడింగ్ వస్తుంది. సో యూ కెన్ సీ, ఇన్లైన్ అంటే లెఫ్ట్ రైట్ మనకి స్పేసింగ్ వస్తుంది, బ్లాక్ అంటే టాప్ అండ్ బాటంలో స్పేసింగ్ వస్తుంది, ఇజంట్ ఇట్? సో నా ఇదంతా ఎందుకు వచ్చింది మనకి, మామూలు ప్యాడింగ్ చెప్పి చాలంటారా? సో మనం 20 pixelsలోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు అన్ని సైడ్స్కి అప్లై అవుతుంది, 20 pixels వచ్చేసింది కాబట్టి ఆల్ సైడ్స్కి అప్లై అయింది. సో ఇది ప్యాడింగ్, అంతే. ప్యాడింగ్ ఏం లేదు, సేమ్ మనకి బార్డర్స్, మార్జిన్స్, ప్యాడింగ్ 3 ఒకలాగే ఉంటాయండి. సేమ్ మనకి ప్యాడింగ్లో కూడా ఈ పర్టికులర్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో మీరు చూసుకుంటే, ఒక్క నిమిషం చూపిస్తా. ఈ వాల్యూస్ సేమ్ ఈ 3 ఉంటాయి. ఇన్హెరిట్ ఉండవు కానీ, ఇన్హెరిట్ ఉంటుంది, సారీ ఇన్హెరిట్ ఉంటుంది, ఆటో ఉండదు. ఆటో ఇస్ ద వన్ విచ్ ఇస్ నాట్ దేర్, ఇన్హెరిట్ ఉంటుంది. ఈ 3 ఉంటాయండి, ఈ 3 ఉంటాయి. లెంత్ ఉంటుంది, పర్సంటేజెస్ ఉంటాయి, ఇన్హెరిట్ ఉంటుంది. ఆటో ఒక్కటే ఉండదు. ఓకే, ఆటో ఇస్ ద ఓన్లీ వన్ విచ్ ఇస్ నాట్ దేర్ ఫర్ ప్యాడింగ్. ఆటో అనేది ఎందుకు ఉండదు అంటే ప్యాడింగ్ ఎప్పుడు సెంట్రల్ అలైన్మెంట్కి ఇవ్వదు కాబట్టి. సెంట్రల్ అలైన్మెంట్ హారిజాంటల్లీ సెంటర్ అపియరెన్స్ రావాలి అనుకునేది మార్జిన్స్కి మాత్రమే. ప్యాడింగ్కి వస్తే అప్పుడు మీకు ఏం కనపడదు, ప్యాడింగ్ మొత్తం బ్లాంక్గా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ గివింగ్ ప్యాడింగ్ టు అన్నోన్ ఎలిమెంట్ ఇన్ ద సెంటర్. ఇక్కడ ఏమైనా ఉంటుందా, దీనికి ఏం ప్యాడింగ్ ఇస్తాం, ఏం ఇవ్వలేం కదా, అందుకే ఆటో ఉండదు అక్కడ. ఓకే, సో ఇప్పుడు ప్యాడింగ్లో వచ్చేసి దీస్ ఆర్ ద స్టైల్స్.
షార్ట్ హ్యాండ్ ఆల్రెడీ నేను మీకు చూపించేశాను. సేమ్ షార్ట్ హ్యాండ్లో మీరు ఆ పర్టికులర్ స్టైల్స్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, సేమ్ లైక్ దిస్. ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే 3 sides అప్లై చేస్తాను. 3 sides అప్లై చేసినప్పుడు ఇది కూడా షార్ట్ హ్యాండ్ ప్యాడింగే. షార్ట్ హ్యాండ్లో మనకి బేసిక్గా 3 types ఉన్నాయి. ఒకటి 4 values ఇవ్వడం, 2 3 values ఇవ్వడం, 3 2 values మాత్రమే ఇవ్వడం. 4 values ఇచ్చినప్పుడు ఇక్కడ జరిగినట్టుగా టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ లాగా వస్తాయి. ఇప్పుడు 3 values ఇచ్చా కాబట్టి 2px అనేది టాప్కి అప్లై అవుతుంది, 4px అనేది రైట్ అండ్ లెఫ్ట్కి అప్లై అవుతుంది, ఇంకా 6px అనేది బాటమ్కి అప్లై అవుతుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇజంట్ ఇట్? అలాగే స్టైల్ కూడా డాటెడ్ అనేది టాప్కి అప్లై అవుతుంది, డాష్డ్ అనేది రైట్ అండ్ లెఫ్ట్, సాలిడ్ అనేది బాటమ్. ఇప్పుడు మీరు ఇంకా కొంచెం కష్టపడలేను అనుకుని కొంచెం తీసేస్తే యూ కెన్ సీ 2px ఫర్ టాప్ అండ్ బాటమ్, 4px ఫర్ రైట్ అండ్ లెఫ్ట్. 2px టాప్ అండ్ బాటమ్ డాటెడ్ వెళ్ళిపోయింది, 4px రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేసి సాలిడ్ పడింది, కింద డాటెడ్, రైట్ అండ్ లెఫ్ట్లో సాలిడ్. సింపుల్. ప్యాడింగ్ అలాగే ఉంది, మనం ప్యాడింగ్ ఏం మార్చాల. బోర్డర్ స్టైల్స్ గురించి చెప్తున్నా. ప్యాడింగ్ కూడా అలాగే ఇచ్చుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ప్యాడింగ్ 20 pixels, 20 pixels, 10 pixels, 1 pixel ఇలా ఇచ్చుకుంటాం. 20, 20, 10, 1 అలా వస్తుంది. మీరు ఇక్కడ 10 పెడితే మీకు ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుంది, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. 20, 20, 10, 10. ప్యాడింగ్ కూడా అలాగే ఇచ్చుకోవచ్చు. సేమ్ ప్యాడింగ్ మనం షార్ట్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ రైట్కి 20px, టాప్ అండ్ బాటమ్కి 20px, సారీ టాప్కి 20, మధ్యలో లెఫ్ట్ అండ్ రైట్ ఈ 10px వచ్చేసి బాటమ్కి. యూ కెన్ సీ టాప్ 20, లెఫ్ట్ రైట్ 20, మళ్ళీ కింద 10. అంతే. లేదు మనం ఇది నా వల్ల కాదు అనుకుంటే 20, 10 ఇచ్చుకుంటే టాప్ అండ్ బాటమ్ 20 వచ్చి లెఫ్ట్ రైట్ 10 వస్తుంది. సింపుల్. ఇది కూడా జరుగుతుంది. సో ప్యాడింగ్లో ఇది దీస్ ఆర్ ద షార్ట్ హ్యాండ్ టైప్స్ ఆఫ్ ప్యాడింగ్ యాజ్ వెల్ యాజ్ బార్డర్స్. ఒకసారి మళ్ళీ రీకాల్ చేసి ఉంటుందని చెప్పాను అంతే. ఇప్పుడు విడ్త్ అని ఒకటి ఉంటుందండి. ద సిఎస్ఎస్ విడ్త్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ద విడ్త్ ఆఫ్ అన్ ఎలిమెంట్స్ కంటెంట్ ఏరియా. ఆ ఎలిమెంట్ అనేది, ఆ ఎలిమెంట్లో ఉన్న కంటెంట్ అనేది ఎంతవరకు స్పేసింగ్ ఇచ్చుకుని ఉండాలి అని చెప్పేది మనకి ఈ పర్టికులర్ విడ్త్ అనే ప్రాపర్టీ. ఓకే, సో ఆ విడ్త్ అనే ప్రాపర్టీ ఉండడం వల్ల ఏంటంటే ఎలిమెంట్ యొక్క కంటెంట్ ఏరియా ఎంత అనేది తెలుస్తుంది. ద కంటెంట్ ఏరియా ఇస్ ద పోర్షన్ ఇన్సైడ్ ద ప్యాడింగ్. ప్యాడింగ్ లోపల ఉంటుంది. ప్యాడింగ్, బోర్డర్, మార్జిన్ ఆఫ్ ది ఎలిమెంట్ లోపలికి ఉంటుంది. ఈ ప్యాడింగ్, బోర్డర్, మార్జిన్ కలిపి బాక్స్ మోడల్ అంటాము. అది తర్వాత వస్తుంది. ఇప్పుడు చెప్పేదాని తర్వాత వస్తుంది, వెయిట్ చేయండి ఒకసారి. సో దీనికి ఎలాగంటే మనం విడ్త్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ ఇఫ్ వీ టేక్ విడ్త్ యాజ్ సంథింగ్ టు ఒక 30 pixels విడ్త్ తీసుకున్నాం, లెట్ సే 300 pixels విడ్త్ తీసుకున్నాం. సో ఇఫ్ యూ టేక్ యూ కెన్ సీ విడ్త్ అనేది ఏమైందండి, ఓన్లీ ఆ కంటెంట్ అనేది 300 pixels వరకు మాత్రమే వచ్చింది, 4 sides. మళ్ళీ ఇక్కడ వేరే రకాలు ఉన్నాయండి. విడ్త్ హైఫెన్ టాప్, లేదు టాప్ ఏం లేవు. విడ్త్, విడ్త్, మ్యాక్సిమం విడ్త్, మిన్ విడ్త్, బార్డర్ విడ్త్, స్ట్రోక్, కాలమ్ విడ్త్, అవుట్లైన్ విడ్త్, స్క్రోల్ బార్, ఇలా అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి విడ్త్లకి. సో మనం తీసుకుంటుంది విడ్త్ ఒకటే. విడ్త్ ఇక్కడ ఆటో పెట్టుకుంటే మళ్ళీ సెంటర్ అనేది నార్మల్ అయిపోతుంది. కాబట్టి మీరు 300 pixels పెట్టినప్పుడు అది కంటెంట్ అనేది ఇలాగా 300 pixels వరకే వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ విడ్త్ వైల్ ప్యాడింగ్. ప్యాడింగ్లో విడ్త్ ఇలా వాడతాం. సో లెట్ us సే బార్డర్ తీసేసాం. ఓకే, బార్డర్ కలర్ ఉంది, బార్డర్ స్టైల్స్ తీసేద్దాం. ఓకే, మనం ఇక్కడ సాలిడ్, బ్లాక్ అని ఒకేసారి ఇచ్చేసి బార్డర్ కలర్ కూడా తీసేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి బార్డర్ విడ్త్ అది ఇప్పుడు యాక్చువల్లీ అప్లై అవ్వాలి. ఓకే, ఎనీవేస్ రావట్లేదు, అది కూడా మనకి బెటర్. సో ఇప్పుడు మనం రీఫ్రెష్ చేస్తే ప్యాడింగ్ విడ్త్ ఉన్నాయి. సో యూ కెన్ సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్. బార్డర్స్ తీసేసాం కాబట్టి మీకు విడ్త్ అనేది ఎలా అప్లై అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ప్యాడింగ్ ఎలా అప్లై అవుతుందని కూడా మీకు క్లియర్గా తెలుసు. ఓకే, సో నౌ బాక్స్ సైజింగ్ అని ఇంకొకటి చిన్న థింగ్ మనకి ప్యాడింగ్లో ఉంది. ఇప్పుడు అసలు అమౌంట్ ఆఫ్ ప్యాడింగ్తో సంబంధం లేకుండా విడ్త్ 300 pixels అలాగే ఉంచాలి అంటే బాక్స్ సైజింగ్ అనేది వాడతాం. ఇది ఏం చేస్తుందంటే మనం ప్యాడింగ్ వాల్యూని ఇంక్రీజ్ చేసిన ద అవైలబుల్ కంటెంట్ స్పేస్ని డిక్రీజ్ చేస్తుంది. ఇది ఎలా చెప్పాలో నేను మీకు చూపిస్తాను బెటర్. సో ఇది బాక్స్ హైఫన్ మోడల్, వెయిట్ కరో, బాక్స్ సైజింగ్లో మనకి ఇక్కడ ఉంటుందండి 3 things ఉంటాయి బాక్స్ సైజింగ్లో. బార్డర్ బాక్స్, కంటెంట్ బాక్స్, ఇంకొకటి ఇక్కడ ఏదో వచ్చింది కదా సజెషన్, ఏంటిది
బార్డర్ బాక్స్, కంటెంట్ బాక్స్, ఇనీషియల్ ఇన్హెరిట్ అనేది వేరు, అది వాడడం మోస్ట్లీ. బార్డర్ బాక్స్ పెట్టాం. బార్డర్ బాక్స్ పెట్టినప్పుడు ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్యాడింగ్ మనకి 300 పిక్సెల్స్ విడ్త్ మాత్రమే ఉంటుంది, థిక్నెస్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇది కొడితే చూడండి, ఇర్రెస్పెక్టివ్ మనం ప్యాడింగ్ ఎంత ఇచ్చుకున్నా 300 పిక్సెల్స్ వరకే ఉంటుంది. సో బార్డర్ బాక్స్ అనేది అప్లై అవుతున్నప్పుడు ఈ కంటెంట్ మొత్తం ఒక బాక్స్ లాగా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. నేను అన్ని సైడ్స్కి 20 పిక్సెల్స్ వేద్దాం అనుకున్నా. రీఫ్రెష్ కొట్టినా కానీ మీరు చూసుకోండి, సైజ్ కంటెంట్ సైజ్ డిక్రీజ్ అవుతుంది కానీ ఇక్కడ బాక్స్ సైజ్ అనేది ఈ గ్రీన్ కలర్ది ఎన్లార్జ్ అవ్వట్లే. దట్ ఈస్ వాట్ యూ కెన్ అబ్జర్వ్ హియర్. ఓకే, సో దాని తర్వాత వీఆర్ కమింగ్ ఇన్ టు దిస్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ హైట్ అండ్ విడ్త్. ఇది కూడా ఆబ్వియస్లీ మన ప్రీవియస్ దాంట్లో మీరు చూసే ఉంటారు. సో హైట్ అండ్ విడ్త్ అనేది మేము చెప్పాల్సిన అవసరం లేదండి, బట్ విడ్త్లో మ్యాక్సిమం విడ్త్, మిన్ విడ్త్ అని ఉంటాయి, అవి నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ మినిమం హైఫన్ విడ్త్ ఇది పెట్టామనుకోండి, మ్యాక్సిమం హైఫన్ విడ్త్ 400 పిక్సెల్స్ పెడితే ఇప్పుడు కూడా మీకు ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. బట్ మ్యాక్సిమం విడ్త్ దాటి ఇప్పుడు మీరు ప్యాడింగ్ ఒక 200 పిక్సెల్స్ ఇచ్చారనుకోండి, కంటెంట్ అనేది మీకు చేంజ్ అవుతుంది కానీ కంటెంట్ ఏరియా డిక్రీజ్ అవుతుంది కానీ, చూడండి కంటెంట్ ఏరియా డిక్రీజ్ అవుతుంది కానీ ఆ బాక్స్ విడ్త్ అనేది పెరగదు, కంటెంట్ ఏరియా డిక్రీజ్ అవుతుంది అంతే. సో ఇప్పుడు మనం ప్యాడింగ్ అనేది తీసేద్దాం, వదిలే సారీ అది ఉన్నాయి. సో ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు అనుకుంటా హైట్కి మ్యాక్సిమం విడ్త్, మిన్ విడ్త్కి ఎలా ఉంటుంది అనేది. మినిమం విడ్త్ అని మనం పెట్టుకున్నప్పుడు మనకి ఆ మినిమం విడ్త్ అనేది ఉంటుంది అనమాట, 300 పిక్సెల్స్ విడ్త్ అనేది ఉంటుంది. ప్యాడింగ్ మనం ఎంత ఇచ్చుకున్నా మినిమం విడ్త్ అనేది 300 పిక్సెల్స్ ఉంటుంది. సో అది అలాగే ఉంటుంది, అక్కడ చేంజ్ ఏమీ ఉండదు. ఓకే, సో దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ ప్యాడింగ్. తర్వాత వీ కెన్ కమ్ ఇన్ టు దిస్ పర్టికులర్ థింగ్ కాల్డ్ యాజ్ బాక్స్ మోడల్. ఇందాక నేను చెప్పినట్టు నేనేమన్నాను, కంటెంట్ ఉంటుంది. ఫస్ట్ అబ్జర్వ్ దిస్. బాక్స్ మోడల్లోకి వద్దాము, BOXMODEL. బాక్స్ మోడల్ ఏంటంటే ఫస్ట్ మనకి కంటెంట్ అనేది ఉంటుంది, కంటెంట్ బయట మనకి ప్యాడింగ్ ఉంటుంది, ప్యాడింగ్ బయట మనకి బోర్డర్ ఉంటుంది, బోర్డర్ బయట మనకి మార్జిన్ అనేది ఉంటుంది. ఓకే, సో బోర్డర్ బయట మనకి మార్జిన్ అనేది ఉంటుంది. సో ఈ బాక్స్ మోడల్ ఏంటంటే టాకింగ్ అబౌట్ ది డిజైన్ అండ్ లేఅవుట్ ఆఫ్ ద CSS బాక్స్ మోడల్, బేసికల్లీ దట్ ర్యాప్స్ అరౌండ్ ది HTML ఎలిమెంట్. ఇందులో ఏముంటాయంటే కంటెంట్, ప్యాడింగ్, బోర్డర్స్, మార్జిన్స్, నాలుగింటిని మిక్స్ కొడితే వచ్చేది దిస్ పర్టికులర్ బాక్స్ మోడల్. సో ఈ బాక్స్ మోడల్లో విత్, బార్డర్, ప్యాడింగ్, మార్జిన్స్ ఈ 4 మ్యాక్సిమం ఉండేలా చూసుకోవాలి. ఒక బాక్స్ మోడల్ రావాలి అంటే బేసిక్గా మనకు కావాల్సింది విత్. సో నేను ఒకసారి ఒక సింపుల్ HTML చూపిస్తాను, 1 minute. బాక్స్ మోడల్ HTMLలో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే BOXMODEL.CSS బాక్స్ మోడల్.CSSలో కంటెంట్ని యాక్సెస్ చేస్తూ, ఇప్పుడు నేను మీకు ఒకసారి ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి ఆ బాక్స్ మోడల్ని రన్ చేస్తాను. ఎస్, యూ కెన్ సీ దట్. ఇప్పుడు నేను ఒకసారి OBSలోకి వచ్చి మీకు ఆ విండో కనిపించేలా చూపించాలి. ఏదిరా ఇది, యా ఓకే వస్తుంది. 1 minute. OBSలో కొంచెం ప్రాబ్లంగా ఉంది, వేరే సెలెక్ట్ చేస్తుంది. యా ఓకే, బార్డర్ స్టైల్స్ పడింది ఎందుకంటే HTML5 యాస్టీస్ అదే దింపేసాం కదా. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి బాక్స్ మోడల్ బట్టి, ఓకే. సో ఇక్కడ మనకి ఇప్పుడు చేంజ్ అయిపోయింది. ఓకే, సో బాక్స్ మోడల్.CSS లాగా వచ్చిన తర్వాత వాట్ ఐ హావ్ టోల్డ్ యూ, విడ్త్ అనేది ఉండాలి. సో విడ్త్ లెట్ us go with 300 పిక్సెల్స్ ఆఫ్ విడ్త్. వైట్ 300 పిక్సెల్స్ అంటే ఎంతైనా తీసుకోవచ్చు, నేను ఎంత తీసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ మనకి ఐడెంటిఫై చేయాలి అంటే దీని బాక్స్ లాగా ఫస్ట్ దానికి ఒక బోర్డర్ ఆడవాలి. సో బోర్డర్ ఒక 20 పిక్సెల్స్ వేసుకుంటున్నాను. తర్వాత బోర్డర్ అయిపోయిన తర్వాత మనం ఇంకా వేయచ్చు, మార్జిన్స్ వేయచ్చు. సో మార్జిన్ ఒక 20 పిక్సెల్స్, మార్జిన్ ఒక 20 పిక్సెల్స్ వేస్తాం. సో ఇప్పుడు మనకి బోర్డర్ మార్జిన్ వచ్చేసింది. ప్రాబ్లం ఏంటంటే బోర్డర్ కలర్ రాలేదు. సో మనం ఇక్కడ సాలిడ్ బ్లాక్, బ్లాక్ ఎందుకు ఎన్నిసార్లు వేస్తాం, రెడ్ వేద్దాం. ఓకే, 20px సాలిడ్ రెడ్. ఎందుకు రావట్లా బాక్స్ మోడల్ CSS, మన ఇక్కడ HTMLలో ఉంది కదా, అదే తీసుకున్నాక. సారీ ఇక్కడ మనం క్లాస్ తీసుకుంది బార్డర్. ఎస్, మనం ఆదిత్య అట్టాగా BORDER, లెట్ us try
అవ్వదు, ఎందుకంటే అక్కడ క్లాస్ కాదు ఉండాల్సింది ఐడి. సో దట్ షుడ్ బి ఐడి. ఇప్పుడు రీఫ్రెష్ కొడితే యూ విల్ గెట్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఐఎమ్ పవన్ షణ్ముఖ్ కాకర్లా అని పెట్టుకోవడం బాగానే ఉంది. ఇప్పుడు దానికి 20 పిక్సెల్స్ సాలిడ్ రెడ్ అవసరం, 2 పిక్సెల్స్ చాలు. యా ఓకే. సో దీనికి ప్రాపర్గా మనకి బార్డర్ అయితే వచ్చేసింది, మార్జిన్ కూడా వచ్చేసింది. యూ కెన్ సీ దిస్ సరౌండింగ్స్. మామూలుగా మార్జిన్ తీసేస్తే ఎలా ఉంటుందండి, డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ అలైన్మెంట్ మారుతుంది. బట్ ఎప్పుడైతే మార్జిన్ అనేది ఉంటుందో మనకి ఇక్కడ ఈ పర్టికులర్ అలైన్మెంట్ అనేది అన్ని సైడ్స్కి అప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న అలైన్మెంట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో నా సిచ్యువేషన్ ఈజ్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్, ఎప్పుడు కూడా ఈ బాక్స్ మోడల్లో మనం కంటెంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో ఆ కంటెంట్తో పాటు ప్యాడింగ్ అనేది కంటెంట్ బయట కూడా కొన్నిసార్లు అప్లై అవుతుంది. కానీ ఇందాక మనకున్న సిచ్యువేషన్లో లాగా ఎక్కడైతే మనం విత్ అనేది పెట్టేసుకున్న తర్వాత మనం బాక్స్ సైజింగ్లో వీ హ్యావ్ యూస్ దిస్ రైట్ మార్జినల్ HTML CSSలో బాక్స్ సైజింగ్ ప్యాడింగ్లో ఎస్ బాక్స్ సైజింగ్ అనేది వాడాం, బోర్డర్ బాక్స్. ఇది వాడినప్పుడు మనకి యాక్చువల్గా ఏమైంది, ప్యాడింగ్ అనేది ఎంత ఇంక్రీజ్ చేసినా కంటెంట్ వాల్యూ, కంటెంట్ సైజు, కంటెంట్ ఉండే స్పేస్ అనేది తగ్గుతూ వచ్చింది. ఎందుకు, మ్యాక్సిమం విత్ మినిమం విత్ అనేది ఆల్రెడీ ఫిక్స్ చేసాం కాబట్టి. ఇక్కడ కూడా బాక్స్ మోడల్లో మనకి జరిగేది ఏంటయ్యా అంటే మనం అలాగ కావాల్సినవన్నీ ఫిక్స్ చేసేసుకుంటాం, విత్ బార్డర్ ప్యాడింగ్ మార్జిన్. ఇప్పుడు మనం ఫిక్స్ చేసేసినవి ఏంటంటే విత్ బార్డర్ మార్జిన్ మాత్రమే. సో ఇప్పుడు ఒకటి లాస్ట్ మిగిలింది ఏంటయ్యా అంటే ప్యాడింగ్ కూడా ఒక 20 పిక్సెల్స్ వేసుకుంటాం, దట్ వుడ్ బి ఎనఫ్. 20 పిక్సెల్స్ వేసాక యూ కెన్ సీ హియర్ 20 పిక్సెల్స్ లోపల కూడా స్పేస్ అయితే వచ్చేసింది. సో నౌ వాట్ డు వి డు, విత్ హైట్ ఆఫ్ ది ఎలిమెంట్ ఎలా ఉన్నాయనేది చూసుకోవాలి. వెన్ యూ సెట్ ద విత్ అండ్ హైట్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ విత్ CSS, you just set the width and height of the content area. Okay, to calculate the total width and height of an element, first we also should include the padding and borders. ఎందుకంటే మనం ఏ విత్ అయితే అప్లై చేస్తామో అనేది కంటెంట్ కూడా అప్లై అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ మనం HEIGHT అని టైప్ చేస్తే ఒకటి వస్తుంది, అక్కడ మనం 20 పిక్సెల్స్ వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మొత్తం మారిపోతుంది చూడండి, కొంచెం స్లైడ్ చేంజ్ వచ్చింది. హైట్ నేను 200 పిక్సెల్స్ వేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంత కిందకి వెళ్ళిపోయింది, అంటే కంటెంట్ ఏరియా వరకు ఏదైతే ఉందో అది మొత్తం వచ్చేసింది. హైట్ అనేది ఇప్పుడు దేనికి అప్లై అయిందండి, కంటెంట్ ఏరియాకి అప్లై అయింది. మీకు సింపుల్గా కనిపించాలంటే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వేస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా వేద్దాం అనుకో. రీఫ్రెష్ కొడితే యూ కెన్ సీ కంటెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయిపోయింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉన్నంత వరకు మనకి హైట్ అనేది అప్లై అయింది. అంటే ఇప్పుడు హైట్ దేనికి అప్లై అయింది, కంటెంట్కి అప్లై అయింది అనమాట, అది మ్యాటర్. ఓకే, సో ఇప్పుడు ఈ బాక్స్ మోడల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే క్యాల్కులేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి అనేది మనకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విత్ ఆఫ్ ది కంటెంట్ ఏరియా అని చెప్పి పెట్టించుకున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే 20 పిక్సెల్స్ ప్లస్ 10 పిక్సెల్స్ 350 పిక్సెల్స్ టోటల్ విత్ వస్తుంది. అదేంది బ్రో అంటే 20 పిక్సెల్స్ అనేది నీకు లెఫ్ట్ ప్యాడింగ్ రైట్ ప్యాడింగ్లోంచి వస్తాయి, 10 పిక్సెల్స్ అనేది లెఫ్ట్ బోర్డర్ రైట్ బోర్డర్ నుంచి వస్తుంది. ఓకే, సో టోటల్ ఎలిమెంట్ విత్ ఎలా వస్తుందంటే విత్ ప్లస్ లెఫ్ట్ ప్యాడింగ్ ప్లస్ రైట్ ప్యాడింగ్ ప్లస్ లెఫ్ట్ బోర్డర్ ప్లస్ రైట్ బోర్డర్. దట్ ఈస్ హౌ వి డూ. దీని 2 ఇంటూ లెఫ్ట్ ప్లస్ రైట్, 2 ఇంటూ టాప్ ప్లస్ బాటమ్ ప్యాడింగ్ బోర్డర్ అని కూడా మీరు అనుకోవచ్చు, అలా కూడా మీరు తీసుకోవచ్చు. సో బాక్స్ మోడల్ అనేది సింప్లీ జస్ట్ టు జస్టిఫై ద కంటెంట్ వాట్ ఎవర్ వీఆర్ ప్రొజెక్టింగ్ ఆన్ ది విండో. ఓకే, సో అది బాక్స్ మోడల్, అంతకుమించి బాక్స్ మోడల్ ఏం లేదు. కానీ ఇది యూజ్ చేయడం వల్ల మీకు అసలు ఏది ఏంటి అనేది తెలుస్తుంది, మార్జిన్ ఏంటి, ప్యాడింగ్ ఏంటి అని. నెక్స్ట్ వీ కమింగ్ టు ది అవుట్లైన్. అవుట్లైన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటానండి, బోర్డర్కి బయట ఉంటుంది, మార్జిన్కి కిందకు వస్తుంది. మీకు కొంచెం క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే W3 Schools ఓపెన్ చేస్తాను, ఆగండి ఒక్క నిమిషం. W3 Schools ఓపెన్ చేసి ఐ విల్ లెట్ యూ సీ దట్. ఓకే, వచ్చింది, 1 మినిట్. కనిపిస్తుంది కదా. సో మనకి ఇది అవుట్లైన్, బోర్డర్, కంటెంట్. మన కంటెంట్ ఎక్కడ ఉంటుందండి, కంటెంట్కి బార్డర్కి మధ్యలో ఉండేది ఏంటంటే ప్యాడింగ్, అంటే కంటెంట్ ప్యాడింగ్ బోర్డర్. ఇది కంటెంట్ అనే లెటర్ ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ ఉందంటే దీని చుట్టూరా ఉన్నది ప్యాడింగే కదా. సో దాని ప్యాడింగ్ అయిపోయింది, బోర్డర్ ఎంత విడ్త్లో ఉంది, బోర్డర్కి మార్జిన్కి మధ్యలో ఉండేది అవుట్లైన్ అన్నట్టుగా మీరు ఊహించుకోవచ్చు. అంటే దిస్ ఈజ్ అవుట్ సైడ్ ది బోర్డర్స్, బేసికల్లీ యూస్ టు మేక్ ది ఎలిమెంట్స్ స్టాండ్ అవుట్. అంటే మనకి ఈజీగా కనిపించడానికి వాడతాం అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో 1 మినిట్, నేను అది తీస్తా. యా, విఎస్ కోడ్ మీకు రావట్లేదా? ఇటు వచ్చిందా? ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ కూడా మనకి అవుట్లైన్ స్టైల్, అవుట్లైన్ కలర్, అవుట్లైన్ విడ్త్, అవుట్లైన్ ఆఫ్సెట్, అవుట్లైన్ 5 రకాలు ఉన్నాయి. ఇక మనకి యాడ్ అయింది అవుట్లైన్ ఆఫ్సెట్. ఓకే, ఆబ్వియస్లీ స్టైల్ అనేది సేమ్ బార్డర్స్కి ఎలా ఉంటుందో డాటెడ్, డాష్డ్, సాలిడ్, డబుల్ గ్రూవ్, రిడ్జ్, ఇన్సెట్, అవుట్సెట్, నన్ను, హిడెన్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత మీరు అవుట్లైన్స్లో మీరు చూసుకుంటే నెక్స్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ ఇస్ కలర్.
అవుట్లైన్ కలర్ ఎలా ఉంటుంది, సేమ్ నేమ్ రాసుకోవడం కానీ హెక్స్ కానీ సేమ్ యాజ్ బార్డర్స్ అవుట్లైన్ కూడా ఉంటుంది. మీకు కామన్గా ఉండే టాపిక్స్ ఏంటంటే నేర్చుకునేటప్పుడు మీకు సిఎస్ఎస్లో ద మోస్ట్ కామన్ టాపిక్స్ యూ హ్యావ్ ఆర్ లైక్ మార్జిన్, ప్యాడింగ్, బార్డర్స్, అవుట్లైన్. ఈ నాలుగిటికి సిమిలర్గా చాలా టాపిక్స్ మీరు ఉంటారు నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉండొచ్చు. అన్నీ ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి. ఇక్కడ మీరు అవుట్లైన్ కలర్, బార్డర్ కలర్, మార్జిన్ కలర్ అన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు కదా. మార్జిన్స్ కలర్ లేదులేండి యాక్చువల్లీ మార్జిన్స్ కలర్ లేదు, బట్ స్టిల్ కొన్ని కొన్ని కామన్గా చాలా వరకు కనిపిస్తాయండి. ఓకే, సో వాటిలో ఇదొకటి. ఇప్పుడు సిఎస్ఎస్ అవుట్లైన్ స్టైల్లో మీకు డాటెడ్ ఇవన్నీ వస్తాయి. సో నేను ఒకసారి మీకు అవుట్లైన్ చూపిస్తా, వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ బాక్స్ మోడల్ ఉంది కదా, Ctrl+C, లెట్ us గో విత్ దిస్ outline.html. outline.htmlలోకి వచ్చేసి బాక్స్ మోడల్ని కాస్త అవుట్లైన్ HTML అని పెడుతున్నా. సో ఇప్పుడు నేను బాక్స్ మోడల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలి. తీసేసి మేము ఏం డిస్ప్లే చేయాలి ఇక్కడ అంటే outline.html అనే దాన్ని డిస్ప్లే చేయాలి. సారీ మళ్ళీ అదే వచ్చింది, ఇది కాదు. ఓకే అది ఎగిరిపోయింది. మనం వెళ్ళేది ఇందులో రన్ చేయాలి కదా. వచ్చింది 1 minute. ఓబిఎస్లో ఒకటి నొక్కపోయి ఇంకోటి నొక్కుతున్నా. 1 minute. మనం నావిగేషన్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి, మౌస్ లేదు అందుకని చాలా టైం పడుతుంది. ఈలోపు ఏమైనా చూసుకోండి, వచ్చేసిందిలేండి. ఎస్, సో యా outline.html యూ కెన్ సీ హియర్. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, outline.css పీకాలా లేదా, పీకాలి. outline.css పీకే ముందు HTMLలో ముందు అది మార్చాలి అవుట్లైన్ అని, లేకపోతే ఏది బట్టి అది అప్లై అవుతుంది. outline.css కూడా ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే ఏం లేదు, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మనం outline.cssలోకి వస్తాం. 1 minute గైస్, ఎవరు వచ్చారు. యా గైస్, ఐమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే వాచ్మెన్ వచ్చారంటే అందుకు ఏం లేదు. యా, సో ఇప్పుడు outline.cssలో మనం యాక్సెస్ చేయాలి అంటే ద ఓన్లీ థింగ్స్ వీ హ్యావ్ outline.htmlలో బార్డర్ అనేది నేమ్ ఉంది. సో లెట్ us నేమ్ దట్ లైక్ అవుట్లైన్. ఓకే, సో ఇప్పుడు outline.cssలోకి వచ్చి #outline off అని పెట్టి ఇప్పుడు మనం ఈ అవుట్లైన్ ప్రాపర్టీని ముందు ఇచ్చే ముందు బార్డర్ అనే ప్రాపర్టీని ఇసుకోవాలి. బోర్డర్ 20 పిక్సెల్స్ సాలిడ్ రెడ్. సో బార్డర్ అయితే సెట్ అయిపోయింది, మనం ఎక్కువ ఇస్తున్నాం 20 పిక్సెల్స్, ఎందుకు అసలు అనవసరం, 2 పిక్సెల్స్ ఇస్ ఎనఫ్. ఇప్పుడు అవుట్లైన్ అనేది ఇస్తామండి, అవుట్లైన్ కలర్ ఆక్వా. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ మనం ఏమన్నా ఇవ్వాలి కదా, ఫస్ట్ అసలు మనం అవుట్లైన్ స్టైల్ ఇవ్వలేదు, అది ఏం కనిపిస్తుంది చెప్పు. సో అవుట్లైన్ స్టైల్ సాలిడ్ సీన్ అమ్మా, రికార్డింగ్ చేసుకున్నా కలక. సో ఇప్పుడు మనకి అవుట్లైన్లో యూ కెన్ సీ బోర్డర్కి బయట అప్లై అయింది, బోర్డర్కి బయట, బోర్డర్ని ఆనుకుని. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ అవుట్లైనింగ్. ఇప్పుడు అవుట్లైన్ స్టైల్ అంటే ఇలా అప్లై చేస్తే అవుట్లైన్ స్టైల్ వేసిన తర్వాత మనకి ఏదైనా అవుట్లైన్ అనేది వస్తుందండి, లేకపోతే రాదు యాక్చువల్లీ. ఓకే, సో తర్వాత అవుట్లైన్ స్టైల్లో నేను ఇందాక చెప్పినట్టు బార్డర్స్ లాగానే డాష్డ్, డాటెడ్, గ్రూవ్, రిడ్జ్, హిడెన్, నన్ను ఇలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీ కమ్ టు అవుట్లైన్ విడ్త్. అవుట్లైన్ విడ్త్ అనేది ఎలా ఇచ్చుకోవాలి అంటే దెర్ ఆర్ 4 types ఆఫ్ గివింగ్ ద విడ్త్. ఫస్ట్ వచ్చేసి థిన్, అంటే కొంచెం సన్నగా ఉంటుంది. సెకండ్ వచ్చేసి మీడియం, దిస్ ఈస్ ద డిఫాల్ట్ వన్. టిపికల్లీ ఈ మీడియం అనేది 3 పిక్సెల్స్ ఉంటుంది, బై డిఫాల్ట్ మీరు చూస్తుంది ఇదే. బై డిఫాల్ట్ అవుట్లైన్ వచ్చేసి 3 పిక్సెల్స్ ఉంటుంది. అవుట్లైన్ విడ్త్ మనం థిన్ అని ఇవ్వచ్చు, థిన్ అని ఇచ్చామనుకోండి సన్నగా అయిపోతుంది, చూసారా చాలా సన్నగా అయిపోయింది. అదే తీసేస్తే మీడియంలోకి వచ్చింది. థిక్ అని ఇచ్చామనుకోండి కొంచెం బోల్డ్ అవుతుంది, మీడియంకి డబుల్ అవుతుంది అనమాట. సో బేసిక్ డిఫాల్ట్ అవుట్లైన్ వాల్యూ ఏంటి, మీడియం, అంతే. ఫోర్త్ వే వచ్చేసి ఏదో ఒక సైజ్ ఇవ్వడం. ఇలా కాదు బ్రో నాకు 50 పిక్సెల్స్ మధ్యలో 5 పిక్సెల్స్ కావాలి అవుట్లైన్ విడ్త్, అవుట్లైన్ విడ్త్ కావాలి, అవుట్లైన్ సాలిడ్ ఇలా ఉంటుంది,
తీసుకుంటే 5 పిక్సెల్స్ ఇలా వస్తుంది. మనం జూమ్ చేసాం కాబట్టి అలా కనిపిస్తుంది అంతే. 5 పిక్సెల్స్ లేదు 2 పిక్సెల్సే కావాలి, 2 పిక్సెల్సే వస్తుంది అంతే. ఇదే అండి అవుట్లైన్స్లో ఇంకా మీకు ఉన్నది షార్ట్ హ్యాండ్ ఒకటి. సేమ్ అవుట్లైన్ షార్ట్ హ్యాండ్ మీరు చేస్తున్నారంటే మ్యాండటరీగా కావాల్సిన అవుట్లైన్ స్టైల్ లేకుండా అయితే మీకు షార్ట్ హ్యాండ్ వర్కౌట్ అవ్వదు. అవుట్లైన్ స్టైల్ మీరు మెన్షన్ చేయాల్సిందే. సో అది ఎలా మెన్షన్ చేస్తారనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి చూడండి, ఈ 3 మనకి ఒకేసారి రావాలి, ఒకే చోట రావాలి. దట్ ఈస్ వాట్ అవుట్లైన్ షార్ట్ హ్యాండ్ అంటే. తీసేసాము అవుట్లైన్లో మనం 2px విడ్త్ వేసాము, స్టైల్ సాలిడ్ వేసాము, కలర్ ఆక్వా వేసాం. సేమ్ మళ్ళీ అక్కడ మనకి ప్రింట్ అవుతుంది చూడండి. మీకు డిఫరెన్స్ కావాలంటే ఇది కట్ చేస్తాను ఫస్ట్. ఇప్పుడు నేను మళ్ళీ నార్మల్గా వేస్ట్ చేసేసాను. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో దీన్ని మనం అవుట్లైన్ షార్ట్ హ్యాండ్ అంటాం. సో ఇప్పుడు మీకు అవుట్లైన్స్ గురించి అర్థమైపోయింది కదా. అవుట్లైన్స్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి ఆఫ్సెట్. ఈ అవుట్లైన్స్ ఆఫ్సెట్ ఏంటి అంటే మనకి స్పేస్ బిట్వీన్ అవుట్లైన్ అండ్ ఎడ్జ్ బార్డర్ ఎలిమెంట్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు బేసిక్గా అవుట్లైన్ ఆఫ్సెట్ ఎలా పనిచేస్తుందంటే ఈ రెడ్ది ఈ బ్లూది ఉన్నాయి చూడండి, ఆ రెండింటికి మధ్యలో స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది. అవుట్లైన్ హైఫన్ ఆఫ్సెట్ మీరు ఒక 2px ఇస్తాం మీకు ఈజీగా కనిపించడం కోసం. రీఫ్రెష్ కొడితే చూడండి అవుట్లైన్ అనేది ఆఫ్సెట్ చూడండి గ్యాప్ వచ్చేసింది. అవుట్లైన్ ఆఫ్సెట్ ఈస్ నథింగ్ బట్ ద స్పేసింగ్ ప్రాపర్టీ ఆఫ్ ది అవుట్లైన్ బిట్వీన్ ద అవుట్లైన్ ఇట్ సెల్ఫ్ అండ్ ది బోర్డర్ ఆఫ్ ది HTML ఎలిమెంట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ అబౌట్ అవుట్లైన్. ఇప్పుడు అవుట్లైన్స్ అయిపోయిందండి, అవుట్లైన్స్ టాపిక్ అయిపోయింది. దెన్ వీఆర్ కమింగ్ ఇన్ టు ద టెక్స్ట్ టాపిక్. టెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే నేను మళ్ళీ ఒకసారి ఇందులో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి, txt.html. ఓకే, సేమ్ మనం ప్యాడింగ్ వచ్చి పెద్దగా ఉంది కాబట్టి ప్యాడింగ్ తీసుకుందాం. ఇప్పుడు టెక్స్ట్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది కదా. సో తీసుకున్నాం, ఇది టెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ మన ఇందులోంచి రన్ చేస్తే ఎస్ బాగానే వచ్చింది. సో దీన్ని ఇప్పుడు దీనికి అప్లై చేయాలి. 1 minute, మళ్ళీ ఇందులోకి వచ్చి ఓబిఎస్లోకి వచ్చి ఇక్కడ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎస్ పర్ఫెక్ట్. నౌ యూ కెన్ సీ టెక్స్ట్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఈ బోర్డర్ కోడ్ నేను కాపీ చేశాను కాబట్టి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, టెక్స్ట్ అనేది క్లియర్ కనిపిస్తుంది కదా. సో నౌ ఓకే వర్క్ అవుతుంది, బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే text.css ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టెక్స్ట్లో మనకి చాలా రకాల ఫైల్స్ ఉన్నాయి, కానీ టెక్స్ట్లో ఉన్న టాపిక్స్ ఏంటి అంటే దెర్ ఆర్ 4 టాపిక్స్. యాస్టీస్ ఏంటంటే టెక్స్ట్ కలర్, టెక్స్ట్ అలైన్మెంట్, డెకరేషను, 4 కాదు 6 ఉన్నాయి. బేసిక్గా ఉండేవి ఏంటి, బోర్డర్స్కి ఉన్నట్టు కలరు, మార్జిన్స్కి ఉన్నట్టు అలైన్మెంట్, ఇంకా ప్యాడింగ్లో ఉన్నట్టు స్పేసింగ్. ఈ 3 కామన్గా ఉంటాయి. డెకరేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ అన్ ఎడిషన్ ఫర్ దిస్. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్, షాడో, ఇవి చెప్పేసి టెక్స్ట్ అయిపోతుంది. టెక్స్ట్ తర్వాత మనకి ఇంకా మిగిలినవి ఏమేంటివి అంటే లింక్స్, డిస్ప్లే, మ్యాథ్స్ విత్ పొజిషన్, జెడ్ ఇండెక్స్, ఇంకా 5 టాపిక్స్ ఉన్నాయి. సో అన్నింటినీ కవర్ చేసేద్దాం ఫాస్ట్గా. అవుట్లైన్ అయితే అదేనండి, అవుట్లైన్ అయితే అదే, అంతకుమించి అవుట్లైన్లో మనం నేర్చుకోవడానికి ఏమీ లేదు. సో తర్వాత టెక్స్ట్లో మీరు వచ్చేసినట్టయితే మనం ఒక టెక్స్ట్ తీసుకుంటే దానికి కలర్ ఎలా డిఫైన్ చేయొచ్చు, దట్ ఈస్ వాట్ వి కీప్ హియర్. ఇప్పుడు ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఈ డివ్ ఎలిమెంట్కి మనం తీసేద్దాం, కంటెంట్ ఐడి అనేది అవసరం లేదు. ఇప్పుడు లెట్ us గో విత్ టెక్స్ట్ అని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ని యాక్సెస్ చేద్దాం, text అని చెప్పేసి యాక్సెస్ చేస్తున్నాం. నౌ యాక్సెసింగ్ టెక్స్ట్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఈస్ వీఆర్ ట్రైంగ్ టు యాడ్ ది కలర్ ఫర్ దిస్ టెక్స్ట్. కలర్ కొంచెం కనిపించేలాగా వేయాలి, బ్లూ క్లోజ్. ఇది టెక్స్ట్ కలర్ అండి, టెక్స్ట్కి సంబంధించిన కలర్ అప్లై అవుతుంది ఇక్కడ. సో యూ కెన్ సీ హియర్ మనం రీఫ్రెష్ చేసిన తర్వాత టెక్స్ట్లో ఏదైతే ఉందో అది పోయింది, బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా మొత్తం రిఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఈ CSS వర్క్ అవుతుంది అనమాట. సో నౌ యూ కెన్ సీ మై గేమ్. టెక్స్ట్కి కలర్ వేసో బాగానే ఉంది. టెక్స్ట్కి షాడో వేయాలనుకుంటున్నాం, బట్ దానికన్నా ముందు టెక్స్ట్ అలైన్ చేసేద్దాం, దట్ ఈస్ సమ్హౌ బెటర్. ఏమని ఇస్తాము, టెక్స్ట్ హైఫన్ అలైన్, సెంటర్ సెమీకాలన్, క్లోజ్, సెంటర్ అలైన్మెంట్ అన్నప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. తర్వాత మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ద నెక్స్ట్ థింగ్ వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ ఈస్ డెకరేషన్. టెక్స్ట్ డెకరేషన్లో మనకి చాలా వస్తాయండి, text-docun చూడండి. టెక్స్ట్ డెకరేషన్ మీరు తీసుకుంటే చాలు, డాటెడ్, డాష్డ్, డబల్, లైన్ త్రూ, నన్ను, ఓవర్ లైన్, సాలిడ్, అండర్ లైన్, వేవి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, మన టెక్స్ట్ మీద అప్లై అయ్యే లైన్స్ ఫార్మాట్లు. ఫర్ సపోజ్ వేవి కొట్టానంటే మన చిన్నప్పుడు హెడ్డింగ్స్ కింద అప్స్ డౌన్స్లో వేవిక్ నేచర్లో అండర్లైన్ చేస్తే చూడండి, అవి వస్తాయి చూడండి కావాలంటే.
టెక్స్ట్ డెకరేషన్. ఇది వర్క్ అయ్యలేదు, మరి పెద్దగా వస్తుంది కదా. సో మనం ఏం చేద్దాం అంటే అండర్లైనింగ్ చేద్దాం. సో యూ కెన్ సీ హియర్ అండర్లైనింగ్ వస్తాం. అంటే చిన్నదానికి వేవింగ్ అనేది కొంచెం సెంట్రల్ అలైన్మెంట్ ఉండడం వల్ల మేబీ రాకపోయి ఉండొచ్చు. యూ కెన్ ట్రై ట్రై చేద్దాం మళ్ళీ, ఏమైంది రాదు ఎందుకంటే అక్కడ స్పేసింగ్ తక్కువగా ఉంది. దట్ ఈజ్ అనదర్ థింగ్ వాట్ వీ కెన్ యాడ్, అది కూడా చూపిస్తా. అండర్లైనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైన్ హైఫన్ హైట్, లైన్ హైట్ అంటాను దాన్ని. ఈ లైన్ హైట్ అనేది ఏం చేస్తుందంటే ఈ లైన్కి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది పెంచుతుంది. ఇప్పుడు నేను దీన్ని 10 పిక్సెల్స్ పెట్టాను అనుకోండి, మనకి తగ్గుతుంది. ఎంత పెంచితే అంత మంచిది. 100 పిక్సెల్స్ ఉందనుకో ఇలా వస్తుంది. అందుకని వయా మీడియాగా నువ్వు ఏం చేస్తావు అంటే ఒక 25 పిక్సెల్స్ పెట్టు. సో మనకి క్లియర్గా వస్తుంది. దీన్ని లైన్ హైట్ అంటాం. టెక్స్ట్లో ఇది కూడా ఉంది, దీన్నే మనం టెక్స్ట్ స్పేసింగ్లో వాడతాం. లైన్ హైట్ అని వస్తుంది. ఓకే, సో టెక్స్ట్ డెకరేషన్లో మీకు టెక్స్ట్ డెకరేషన్ లైన్ అనేది యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు టెక్స్ట్ డెకరేషన్ ఉంది కదా, టెక్స్ట్ డెకరేషన్ ఓకే. దాని తర్వాత మళ్ళీ టెక్స్ట్ డెకరేషన్ హైఫన్ లైన్ అని ఉంటుందండి. ఆ లైన్లో మనం ఏమేమి ఉంటాయి అంటే లైన్ త్రూ, నన్ను, ఓవర్లైన్, అండర్లైన్ ఉంటాయి. ఓవర్లైన్ వేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అండర్లైన్ అనేది పోయి ప్రతి లైన్లోను అంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఓవర్లైన్ వస్తుంది. అంటే ఉన్న కంటెంట్ ఏదైతే టెక్స్ట్ ఉందో దానిపైన వస్తుంది ఓవర్లైన్. అంటే అది అండర్లైన్ పోయి ఓవర్లైన్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఓవర్ రైడ్ అవుతుంది అంతే. లేదు మనం టెక్స్ట్ డెకరేషన్ ఆఫ్ కలర్ పెట్టుకోవచ్చు. సో టెక్స్ట్ డెకరేషన్ కలర్లో మనం ఏం చేద్దాం అంటే నేను రెడ్ పెడదాం అనుకుంటున్నా. సో ఇప్పుడు బ్లూ ఓవర్ రైడ్ అయిపోయి రెడ్లో కన్వర్ట్ అయిపోతుంది. అది మనం కలర్లో వాడచ్చు, టెక్స్ట్ కలర్లో వాడతాం. ఇప్పుడు కలర్ తీసేయచ్చు, టెక్స్ట్ డెకరేషన్ ఆఫ్ కలర్ అని పెట్టుకున్నాం. టెక్స్ట్ డెకరేషన్ ఆఫ్ లైన్ హైఫన్ లైన్, దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఏముండదు. అంటే మనకి టెక్స్ట్ కలర్ ఎగిరిపోయింది అంతే. టెక్స్ట్ డెకరేషన్ కలర్ అంటే ఆ లైన్కి కలర్ అప్లై అయింది అంతే. సో ఇప్పుడు మనం కలర్ యాడ్ చేసుకుందాం, బెటర్ కదా, మనకు కొంచెం బాగుంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉంది. మరి ఆక్వా వద్దాం, మనకు బ్లూ కావాలా. సో ఓకే, వెల్ అండ్ గుడ్, బ్లూ వచ్చేసింది. సో దీని తర్వాత మనం టెక్స్ట్లో ఇంకా ఏమేం చేస్తామండి అంటే టెక్స్ట్ డెకరేషన్ స్టైల్ ఉంది. టెక్స్ట్ హైఫన్ డెకరేషన్ హైఫన్ స్టైల్ ఉంది. స్టైల్లో ఇప్పుడు ఈ లైన్ అనేది ఎలా ఉండాలి, వేవీ నేచర్లో ఉండాలనుకుంటున్నా. సో వేవీ నేచర్ వచ్చేసి దట్ ఈస్ వాట్ వీ హ్యావ్. సో ఇందాక నేను చేసిన మిస్టేక్, అది స్టైల్లో అప్లై చేయాలి. ఓకే ఇక్కడ వచ్చింది కదా నా సజెషన్, వాడేసా. తర్వాత మనకు ఉన్నది టెక్స్ట్ హైఫన్ డెకరేషన్ థిక్నెస్ మనం ఒక 10 పిక్సెల్స్ వేద్దామా. థిక్నెస్ వేస్తే అబ్బో, సో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో 1 పిక్సెల్ ఈజ్ ఎనఫ్. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కదా. ఓకే, వెల్ అండ్ గుడ్. సో టెక్స్ట్ డెకరేషన్ అనేది ఏంటి, ఇప్పుడు ఓన్లీ టెక్స్ట్ డెకరేషన్ వాడాము అంటే లైక్ దిస్ టెక్స్ట్ హైఫన్ డెకరేషన్ ఉంది అంటే ఇక్కడ ఏం యాడ్ చేసుకోవచ్చు అండి, డాటెడ్ స్పేస్, మనం ఏం యాడ్ చేసుకోవచ్చు, రెడ్ యాడ్ చేయొచ్చు, తర్వాత వేవీ యాడ్ చేయొచ్చు, తర్వాత 1 పిక్సెల్స్ యాడ్ చేయొచ్చు. సో ఇది ఏంటి అంటే Ctrl X కొట్టి రీఫ్రెష్ కొడితే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. టెక్స్ట్ డెకరేషన్కి కూడా ఫార్మాట్ ఉంది, ఆ ఫార్మాట్లో పేకాలన్నమాట. సో ఆ ఫార్మాట్లో పేకలేదు నేను, అందుకే ఇది వీకింది. ఓకే, సో డెకరేషన్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎలా అవ్వాలి, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్. టెక్స్ట్ హైఫన్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ మనకి 4 థింగ్స్ ఉంటాయండి. అన్సెట్ క్యాపిటలైజ్, లోవర్ కేస్, నన్, అప్పర్ కేస్. క్యాపిటలైజ్ అన్నప్పుడు ఏమవుతుందంటే వాట్ ఎవర్ ద వర్డ్ వీ హ్యావ్, ప్రతి వర్డ్ స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ వస్తుంది. సియర్ ఆఫ్ స్టడీ, ఐ హ్యావ్ ఏ కీన్ ఇంట్రెస్ట్ అని వచ్చేసాయి. లేదు అప్పర్ కేస్ పెట్టుకున్నావు, అన్నీ అప్పర్ కేసులో కన్వర్ట్ అయిపోతాయి. లేదు లోవర్ కేసులో పెట్టుకున్నావు, అన్నీ లోవర్ కేసులో కన్వర్ట్ అయిపోతాయి. లేదు నన్ను పెట్టావు, అసలు ఏమి ఉండదు, ఏది అలా ఇచ్చావో అలాగే వస్తుంది మళ్ళీ టెక్స్ట్. లేదు నేను అన్సెట్ పెడదాం అనుకుంటున్నా, అన్సెట్ ఎలా ఉంటుంది, అన్సెట్ ఏముంటుంది, నో డిఫరెన్స్. నన్నుకి అన్సెట్కి డిఫరెన్స్ ఏం లేదు. మరి ఎందుకు బ్రో వచ్చాయి అంటే అన్సెట్ ఈజ్ నథింగ్ బట్ కీపింగ్ సంథింగ్ విచ్ ఈస్ నన్ ఇన్స్టెడ్ ఆఫ్ నన్ అన్సెట్ వాడతాం కొన్నిసార్లు అంతే. టెక్స్ట్ స్పేసింగ్లో మనకి 5 థింగ్స్ ఉన్నాయండి. ఇందాక లైన్ హైట్ చెప్పేశాను. నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు టెక్స్ట్ ఇండెంట్. సో ఇప్పుడు టెక్స్ట్ ఇది మనం అప్పర్ కేసులో పెడదాం. తర్వాత టెక్స్ట్ హైఫన్ ఇందులో లైన్ హైఫన్ టెక్స్ట్ హైఫన్ ఇండెంట్. ఇది ఏంటంటే మనం పారాగ్రాఫ్ స్టార్టింగ్లో వేసుకుంటాం చూడండి, కొంచెం గ్యాప్ వస్తుంది మనకు లెటర్ రాస్తున్నప్పుడు. సో దిస్ ఈజ్ టెక్స్ట్ ఇండెంట్ అనమాట, ఇండెంటేషన్ అంటాం కదా. ఓకే, తర్వాత లెటర్ స్పేసింగ్ అని ఉంటుంది. లెటర్ స్పేసింగ్ మనం ఒక 5 పిక్సెల్స్ వేద్దాం. సో అది ఇలా వస్తుంది, లెటర్ స్పేసింగ్ అంటే ఇలా వస్తుంది. తర్వాత వర్డ్ స్పేసింగ్ ఉంటుందండి, వర్డ్కి గ్యాప్ ఎంత ఇచ్చుకోవాలనేది, అది కూడా ఒక 5 పిక్సెల్స్ వేసుకుందాం.
లెటర్ స్పేసింగ్ లెటర్స్ గో విత్ 2 పిక్సెల్స్. సో మీరు చూసుకోవచ్చు వర్డ్కి గ్యాప్ ఉంది, లెటర్కి కూడా కొంచెం గ్యాప్ అన్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంకా ఒకటే చెప్పాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వైట్ స్పేస్. ఈ వైట్ స్పేస్ దేనికి వాడతారు అంటే వెన్ వీఆర్ హ్యావింగ్ ఎనీ పర్టికులర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ అ వైట్ స్పేస్ ఇన్ ద టెక్స్ట్ వీ యూస్ దిస్. దేర్ ఈస్ నో చేంజ్ బికాస్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఈ వైట్ స్పేసింగ్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే వెన్ వీఆర్ ట్రయింగ్ టు స్పెసిఫై హౌ వైట్ స్పేస్ ఇన్సైడ్ అన్ ఎలిమెంట్ షుడ్ బి హ్యాండిల్డ్, అప్పుడు మనం ఈ వైట్ స్పేస్ అనేది వాడతాం. యాజ్ ఆఫ్ నో మనం వాడం. నెక్స్ట్ మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టెక్స్ట్ హైఫన్ షాడో. ఈ టెక్స్ట్ షాడో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. 4 పిక్సెల్స్ వేసుకున్నాం అనుకోండి మనకు రాదు, ఎందుకంటే మనకు బేసిక్గా కలర్ ఉండదు. లెట్ us గో విత్ సాల్మన్. అయినా కూడా రావట్లేదు. దీనికి ఏదో ఒకటి యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? సేమ్ మనం బోర్డర్స్కి యాడ్ చేసినట్టుగానే 2px అలా యాడ్ చేసుకోవడం, అప్పుడు కలర్ యాడ్ చేసుకోవడం, ఇలాంటివి చేయాలి. సో టెక్స్ట్కి అన్ని వైపుల నుంచి రాదు కాబట్టి 2px 5px సాల్మన్ ఇలా చేసినప్పుడు యూ కెన్ సీ మనకి బ్యాక్గ్రౌండ్లో షాడో అనేది వచ్చింది మంచిగా. యూ కెన్ అబ్జర్వ్ దట్. కెన్ యూ సీ దిస్? సో దట్ ఈస్ అబౌట్ టెక్స్ట్ షాడోయింగ్. ఓకే, సో ఆ టెక్స్ట్ షాడోయింగ్ ఎఫెక్ట్స్ అనేవి అలా యూజ్ చేస్తాం. సో మనకి మోస్ట్లీ టెక్స్ట్ షాడో ఒక కామన్ ఫార్మాట్ ఏంటి అంటే 3 ఉంటాయండి. ఒకటి టాప్ బాటమ్, 2 రైట్ లెఫ్ట్, 3 అది బ్లర్నెస్ మీరు 10 పిక్సెల్స్ పెట్టుకున్నారనుకోండి ఇంకా ఎక్కువైపోతుంది బ్లర్నెస్, క్లారిటీ ఎక్కువ అవుతుంది. అదే 1px పెట్టారనుకోండి మీకు ఆ బ్లర్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మీరు బ్లర్నెస్ పెంచుకుంటూ వెళ్ళాలి, మీకు కొంచెం రియలిస్టిక్గా ఉండాలి అంటే ఇట్ ఈస్ ఐడియల్ టు హ్యావ్ 5px. కొంచెం బాగుంటుంది లుక్ కూడా చూడడానికి. ఓకే, ఇంకా కింద మనం ఎల్లో కలర్ వేసుకుందాం. దట్ ఈస్ బెటర్ ఐ థింక్. సో కొంచెం బాగుంది చూడడానికి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ టెక్స్ట్ అండి. సిఎస్ఎస్లో టెక్స్ట్ అనేది అది. ఓకే, సో తర్వాత ఏమనేది నేను ఇంకా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇంకా చెప్పానంటే నా గొంతు పోయేలా ఉంది, మీకు కూడా చికాకు వచ్చేలా ఉంది. కాబట్టి వీల్ కంప్లీట్ దీస్ టాపిక్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టేయండి, కుమ్మేద్దాం. బాయ్ బాయ్. మునగ చెట్లు, తుమ్మ చెట్లు, జిలేడి చెట్లున్నాయి. అవసరానికి అరసెయ్యంత ఆకు దొరకదు రోయ్. నా సెంబు దొబ్బిసి నోడి ముడికి శంకర వాళ్ళ రోయ్. చెరుగట్టి కలిపని కానిద్దామంటే గుంటలున్నారు రోయ్. నన్ను